Hey everyone, welcome to Fresh Library Telugu YouTube channel. Uh, if you want this class in English, please follow the link I have provided in the description of this video. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్ ఇంట్రడక్షన్లో భాగంగా ఓటీపీ జనరేషన్ని ఎలా చేస్తాము, ఓకేనా, అదేవిధంగా పైథాన్ యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఇవి రెండు కూడా ఈ క్లాస్లో చూద్దామండి. ఈ క్లాస్ ముగించేలోగా మీకు ఓటీపీ ఎలా జనరేట్ చేయాలో తెలుస్తుంది. అదేవిధంగా పైథాన్ యొక్క లిమిటేషన్స్, ఈ ఓటీపీ జనరేషన్ అండ్ ఈ పైథాన్ లిమిటేషన్స్, ఈ రెండు కూడా పైథాన్ ఇంట్రడక్షన్లో భాగమేనండి. అండ్ ఓటీపీ జనరేషన్ కోసం అయితే మనం పెద్దగా కోడ్ ఏం రాయనవసరం లేదు. జస్ట్ 2 to 3 lines ఆఫ్ కోడ్ రాస్తే సరిపోతుంది. మనం ఈజీగానే ఓటీపీని జనరేట్ చేయొచ్చు. అది కూడా మీకు ఇంకా ఈజీ వేలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను, ఓకేనా. సో ఈ క్లాసు లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఇంతకుముందు క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో పైథాన్ గురించి అది ఒకసారి రివైజ్ చేద్దామండి. అవి రివైజ్ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఇప్పటి క్లాస్ని స్టార్ట్ చేస్తాను. సో ఇంతకుముందు క్లాస్లో వచ్చేసరికి మనం పైథాన్ ఇంట్రడక్షన్. సో పైథాన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు పైథాన్ని? గూడో వాన్ రోసమ్. అదేవిధంగా పైథాన్కి ఆ పేరు ఎలా వచ్చింది? గూడో వాన్ రోసమ్ అనే అతను మాంటిస్ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే సిరీస్ని ఫాలో అవుతూ అందులో ఉన్న పైథాన్ అనే పేరుని తీసుకొని, అది అతని ఫేవరెట్ షో కాబట్టి అతన్ని ఆ పేరుని తీసుకొని అది మనం పైథాన్ లాంగ్వేజ్కి పెట్టారండి. నెక్స్ట్ ఈ పైథాన్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి డెవలప్ చేశారంటే ఏబిసి అండ్ సి లాంగ్వేజ్ అండి. ఎప్పుడు ఇది డెవలప్ చేశారంటే 1989లో డెవలప్ చేశారు. పబ్లిక్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది? 1991 నుంచి. సో ఇంకొకటి, మనం పైథాన్ ఎందుకు చూజ్ చేసుకున్నాము? మనకి జావా, సి, ఒరాకిల్ చాలా ఉన్నాయి కదా. అయినా సరే మనం ఎందుకు పైథాన్ యూజ్ చేసుకున్నామంటే దానికి చాలా డిమాండ్ ఉంది. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఓకేనా. డిమాండ్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ మనం పైథాన్ ఎవరైనా ఎక్కువ చూస్ చేసుకునేది అయితే తక్కువ లైన్స్ ఉంటాయి కదా కోడ్ అనేది చెప్పేసి పైథాన్ చూజ్ చేసుకుంటారు. ప్రోగ్రామింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్ వచ్చేసరికి మనకి డేటా టైప్స్ని డిఫైన్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. సో మీకు ఇంతకుముందు క్లాసుల గురించి మీకు పూర్తిగా కావాలంటే మన ప్రీవియస్ క్లాసెస్ని చూడండి. ఇవన్నీ కూడా ఒకే ప్లేలిస్ట్లో ఉంటాయి మన ఛానల్లో, ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఒక ఓవర్వ్యూ మాత్రమే ఇస్తున్నాను. తర్వాత ఇవాళ క్లాస్లో మాత్రం బ్రీఫ్గా ఓటీపీ జనరేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా. తర్వాత పైథాన్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా పైథాన్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. ఏఐలో కానీ డేటా సైన్స్, రియాక్ట్ చేసి వీటన్నిటిలో కూడా. నెక్స్ట్ ఇన్స్టాల్ చేయడం ఎలా అని చూసాము. పైథాన్తో పాటు ఏమి నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది కూడా చూసాము, ఓకేనా. సో మన ఛానల్ వచ్చేసరికి మనం పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్ మన ఛానల్లో లైనెక్స్ కూడా చెప్తున్నానండి. అండ్ ఊప్స్ కూడా నేను త్వరలోనే చెప్తాను మన ఛానల్లోనే, ఓకేనా. నెక్స్ట్ అవి కాకుండా ఆటోమేషన్ టెస్టింగ్ కూడా కవర్ చేస్తాను నేను, ఓకే. సో ఇంకా ఫుల్ స్టాక్ అవి అయితే మాత్రం నేను ప్రజెంట్ చెప్పట్లేదు, ఓకేనా. సో మన ఛానల్ వచ్చేసరికి ఎస్క్యూఎల్, ఆటోమేషన్ టెస్టింగ్, లైనెక్స్, ఓకేనా. ఇంకా ఏపీఐ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో ఇవి జాబ్ ఆపర్చునిటీస్. పైథాన్తో పాటు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి, పైథాన్తో పాటు లైనెక్స్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి. అదేవిధంగా పైథాన్ ప్లస్ ఊప్స్ అంటే పైథాన్లో ఒక అడ్వాన్స్ లెవెల్ అండి. మీరు పైథాన్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కూడా వరకు కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్. పైథాన్లో ఒక ఫ్లేవర్స్ ఏంటంటే సి పైథాన్, పివైపి, జైథాన్, ఐరన్ పైథాన్, ఓకేనా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి.
ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి సోర్స్ కోడ్ని ఎడిట్ చేసి ఎవరికి అనుకూలంగా వాళ్ళు కోడ్ రాసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన కోడ్ని ఐ మీన్ ఫ్లేవర్ని వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి మన పైథాన్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. క్లోజ్ క్లోజ్ సోర్స్ అయితే మనకంతా అవైలబుల్గా ఉండవు. అదేవిధంగా పైథాన్ అనేది ఒక ఊప్స్ ప్రొసీజర్ ఇవన్నీ కూడా మనం చూసామండి. ప్రొసీజర్ ఓరియంటెడ్ ఏంటి, స్క్రిప్ట్ ఓరియంటెడ్ ఏంటి, మాడ్యులారిటీ అంటే ఏంటి, ఓకేనా. పైథాన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఓకే. ఎంబెడెడ్ ఎక్స్టెన్సివ్. సో ఒక నేను ఇప్పుడు ఈ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్లో భాగంగా ఒక లైబ్రరీని యూజ్ చేసుకొని మీకు ఓటీపీ జనరేట్ చేయడం అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా. పైథాన్లో మనకి చాలా లైబ్రరీస్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయి అనే కదా అర్థం, ఓకేనా. లైబ్రరీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్, ప్యాకేజ్ అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్, మాడ్యూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, అదే ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఎక్స్టెన్సివ్ లైబ్రరీ చాలా లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి అందులో అట్లీస్ట్ ఒక లైబ్రరీ అన్న మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ఇవాళ క్లాస్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ఆ, చెప్పబోయే లైబ్రరీ ఏంటంటే ర్యాండమ్ అండి. ఒక ముందుగా మన క్లాస్ దేని గురించి ఇవాళ హెడ్లైన్ రాస్తాను ఇక్కడ. సో ఓటీపీ జనరేషన్ త్రూ మన ఎట్లాగో పైథాన్ కాబట్టి పైథాన్ అని రాస్తాం. ఓటీపీ జనరేషన్ త్రూ పైథాన్, ఓకే. సో ముందుగా మనకి దీనిలో ఇక్కడ పైథాన్లో ఏదైనా లైబ్రరీతో మనం వర్క్ చేయాలి అనుకుంటే, సారీ, సో ఆ, దాన్ని ముందుగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని మనం యూజ్ చేయగలుగుతాము, ఓకేనా. ఫస్ట్ మనం ఇప్పటి వరకు ఇంత ముందు క్లాస్లో చిన్న చిన్న ప్రోగ్రామ్ రాయడానికి ఐడియల్లీ యూజ్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం ఓటీపీ జనరేషన్ అనేది 2 to 3 లైన్స్ ఉంటుంది కాబట్టి ఇవాళ నేను పైచామ్ తీసుకుంటున్నాను. తర్వాత చాలా క్లాసెస్ ఉన్నాయి, డేటా టైప్స్ అని కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఆ క్లాస్ అన్నిటికి కూడా నేను ఐడియల్లీ పైథాన్ ఐడియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అది మాత్రం యూజ్ చేస్తాను. ప్రజెంట్ నేను పైథాన్ యూజ్ చేసి ర్యాండమ్స్ని ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను, ఓకే. సో ఫస్ట్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ర్యాండమ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాండమ్ అంటే నెంబర్స్ని ర్యాండమ్గా అంటే అక్కడ ఒక నెంబర్ అక్కడ ఒక నెంబర్ ఒక సిరీస్లో కాకుండా దానికి ఇష్టం ఇచ్చిన నెంబర్ని తీసుకుంటూ ఉంటుంది, ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది, దాన్ని ర్యాండమ్ అంటాము. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాను. మీకు ఈ పైచాము ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం కూడా చూసానంటే చూపించాను ఇంతకుముందు క్లాసెస్లో. సో ఈ పైచాము ఆటోమేటిక్గా మన పైథాన్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ప్రత్యేకించి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. సో ఇంపోర్ట్, సారీ, గివ్ మీ మినిట్. ఇంపోర్ట్ ర్యాండమ్, ఓకే. సో ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ ర్యాండింట్ అని ఇస్తామండి. ర్యాండ్ ఇంట్ 0,9, ఓకే. ఫస్ట్ మీకు ఒక నెంబర్ని ఎలా జనరేట్ చేయాలి, ఒక నెంబర్ని అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పేసి నేను మీకు చూపిస్తాను.
సారీ, ఇక్కడ ఓకే. సో స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఇంపోర్ట్ ర్యాండమ్, ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ కరెక్ట్గా వచ్చింది. నేను రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. సో వెయిట్. ఇప్పుడు మనకి సింగిల్ డిజిట్ ఎలా జనరేట్ అవుతుంది అనేది కూడా మనకు చూపిస్తుంది. సో చూడండి, ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్న కింద కార్నర్లో 3 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఒక నెంబర్ వచ్చింది. నేను మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ నేను ఏమీ చేంజ్ చేయకుండా రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నెంబర్ మారుతుంది. ఇందాక 3 వచ్చింది కదా, ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాము. ఓకేనా. సో యాక్చువల్గా పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవడానికి ఇంత టైం అయితే తీసుకోదు, బట్ కొంచెం సిస్టమ్ స్లో ఉండడం వల్ల అలా తీసుకుంది. ఓకే. సో ఇందాక 3 వచ్చింది, ఇప్పుడు 8 వచ్చింది. నేను మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఇంకొక నెంబర్ 7 వచ్చింది. ఇంక మళ్ళీ రన్ చేస్తే 8. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓటీపీ అంటే ఎన్ని నెంబర్స్ వస్తాయి? మినిమం 4 డిజిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ నేను సింగిల్ డిజిటే చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు మనం దానిలో నా 4 నెంబర్స్ని ఎలా ఎంటర్ చేయాలో కూడా చూద్దాము. ఓకేనా. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను మ్, మీకు ప్రతి ఒక్కటి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చూపిస్తాను ఫస్ట్. తర్వాత మీకు అవుట్పుట్ అనేది ఫైనల్ ప్రోగ్రామ్గా నేను ఏదైతే రాస్తానో ఆ ప్రోగ్రామ్లో కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏ బదులు జీరోని తీసుకున్నాం, బి బదులు ఆ, ఈ నెంబర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం వేరియబుల్స్ ఏ అని కానీ బి అని కానీ మనం తీసుకోలేదండి. పైథాన్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ తీసేసుకుంది. ఓకేనా. నేనేమి ఇవ్వలేదు. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో చూడండి, మనకి 4 డిజిట్స్ కావాలి కాబట్టి 4 డిజిట్స్ వచ్చాయి, 3192. అలా అని చెప్పి ప్రతిసారి మనకి 4 డిజిట్స్ వస్తాయా అనేది కూడా మనం చూద్దాము. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి 4 డిజిట్స్ అవుట్పుట్ రావాలంటే ఇలా మనం ఫస్ట్ నెంబర్ 0 అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసరికి 4 9s అనేది తీసుకోవాలి. ఓకేనా. ఓకే, మనకు 4 డిజిట్స్ వస్తున్నాయి. ఓకే. కానీ ఈ ఈ 4 డిజిట్స్ ఒక్కసారి వస్తున్నాయి. ఓకేనా, అంటే ఒక్క యూజర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఆ, మీరు ఇప్పుడు ఆ, ఆ, వేరే ఒక అప్లికేషన్ ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగిన్ అవుతున్నప్పుడు ఓటీపీ అడిగిందండి. సో ఎట్ ద సేమ్ ఆ టైంలో సేమ్ మీరు ఒక్కళ్ళే అయితే యూజ్ చేయరు కదా, చాలా మంది రీచ్ చేస్తుంటారు ఒకేసారి. అవునా. ఫ్లిప్కార్ట్ కానీ ఒక బిగ్ బిగ్ బిలియన్ డేస్ కానీ అలాంటప్పుడు అలాంటప్పుడు మరి వాళ్ళందరికీ వెళ్ళిపోవాలి కదా ఒకేసారి. ఓకేనా. ఎంతమంది అయితే యూజ్ చేస్తుంటారో అంతమందికి ఒకేసారి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు ఒక్కటే వచ్చింది. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక 10 మెంబర్స్కి జనరేట్ చేయమంటున్నాను ఓటీపీని. సో అది ఎలా జనరేట్ చేయాలనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ దానికంటూ మనం ఫర్ లూప్ యూజ్ చేస్తామండి. ఈ ఫర్ లూప్ గురించి నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పటికీ అయితే అంత అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్, గివ్ మీ మినిట్. సో సో ఫర్ ఐ ఇన్ రేంజ్ బ్రాకెట్స్లో 10 మెంబర్స్ ఇస్తున్నాను నేను. అంటే ఇక్కడ మనం ఎంత నెంబర్ అయితే ఇస్తామో అంతమందికి మాత్రమే ఓటీపీ జనరేట్ చేస్తుంది. ఓకేనా. ఓకే. రన్ చేస్తున్నాను. వెయిట్. సారీ, ఇక్కడ మనం ఇండెంటేషన్ రాంగ్ ఇచ్చామండి. ఇక్కడ ఇండెంటేషన్ ఇప్పుడు వస్తుంది. So, చూడండి, 10 మెంబర్స్ అడిగాను. ఇంతకు ముందు మనకి ఓన్లీ ఒక అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. సో 10 మెంబర్స్ ఇచ్చాను కాబట్టి 10 మెంబర్స్. అలా అని చెప్పేసి ఓ ఫ్లిప్కార్ట్ను అమెజాన్ ఒక 10 మెంబర్స్ యూజ్ చేస్తారా? కాదుగా. 100 మెంబర్స్ కూడా ఇచ్చేయచ్చు. అప్పుడు నేను ఏంటంటే జస్ట్ సింపుల్గా అక్కడ నెంబర్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 100 నెంబర్స్ వచ్చాయి. వచ్చాయా లేదా? కా కానీ దీనిలో ఒక మైనస్ ఉంది. 100 నెంబర్స్ వచ్చాయి కానీ అదేంటంటే మీకు చూపిస్తాను, ఆగండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ 4 డిజిట్స్ వచ్చాయి, సెకండ్ నెంబర్ 3 డిజిట్సే వచ్చాయి. అవునా. మళ్ళీ ఇక్కడ 3 డిజిట్స్ మాత్రమే వచ్చాయి. మరి ఓటీపీ అనేది మినిమం 4 నెంబర్స్ ఉండాలి. 3 డిజిట్సే వచ్చాయి కదా, మరి 3 డిజిట్సే వస్తే అలా
ప్రతిసారి 4 డిజిట్స్, ప్రతి ఒక్క యూజర్కి 4 డిజిట్స్ అనేది ఎంటర్ అవ్వాలి, అవునా కాదా? సో దాన్ని కూడా మనం ఎలా రెక్టిఫై చేద్దాం అనేది కూడా చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఇవి 100 నెంబర్స్కి వెళ్ళిపోయినాయి. ఒకేసారి ఇప్పుడు నాకు 1000 నెంబర్స్ కావాలి. నేను ఇక్కడ 1000 ఇచ్చాను, 1000 ఇచ్చి రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి 1000 మెంబర్స్కి వచ్చేస్తాయి. చూడండి 1000 నెంబర్స్ ఒకేసారి జనరేట్ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను అక్కడక్కడ 3 డిజిట్స్ వస్తున్నాయి కాబట్టి నేను దానికి అనుగుణంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డిజిట్స్ వచ్చినాయి. సో నేను ఒక 10 నెంబర్స్కి ఏం చేస్తానంటే ఫోర్ ఫోర్ డిజిట్స్ వచ్చే విధంగా ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? ఫోర్ డిజిట్స్ ఎలా రాద్దాం, దీనిలో ఏం చేంజెస్ చేస్తే వస్తాయి, జస్ట్ మీరు ఒకసారి పాస్ చేసి థింక్ చేయండి, ఏదైనా ఉంటే కమెంట్ చేయండి డైరెక్ట్గా. ఓకేనా? బట్ మనకి వీడియో లెంత్ పెరిగిపోకూడదు కాబట్టి నేను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఒక 2 సెకండ్స్ గ్యాప్ తీసుకొని వెంటనే నేను మళ్ళీ మీకు రివీల్ చేస్తాను 4 డిజిట్స్ రావాలంటే ఏం చేయాలి అనేది. ఓకే. సో నేను ఇక్కడ రివీల్ చేస్తున్న ప్రోగ్రాము ఏం లేదండి. ఈ ర్యాండింట్ ఉంది కదా, సో దీన్ని నేను ఫస్ట్ దీనిలో మనకి సింగిల్ డిజిట్ తీసుకుంటాను. రెండు ఐదు 0 అండ్ 1 ఇక్కడ ఒక కామా పెట్టేసి, ఓకే, ఇక్కడ నుంచి నేను ప్రోగ్రామ్ని కాపీ చేసి మనకి 4 డిజిట్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి నేను 4 టైమ్స్ ఇది ఎంటర్ చేస్తాను. 4 డిజిట్స్కి 4 టైమ్స్ ఎంటర్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. సో ఇక్కడ కామా తర్వాత థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫోర్త్ టైం వచ్చేసరికి మనం ఇక్కడ కామాని చేసేసి ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లేదంటే ఒక నెంబర్ చూద్దామా? సో 1 నెంబర్స్ తర్వాత చూద్దాం 10 నెంబర్స్ కలా. సో చూడండి 4 డిజిట్స్ ఒక్క నెంబర్ ఇచ్చాను కాబట్టి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను, 10 మెంబర్స్ కావాలి అదేవిధంగా. 1 మినిట్. ఇగో చూడండి, ఎక్కడా కూడా 3 డిజిట్స్ రావట్లేదు, ఫోర్ డిజిట్స్ వస్తున్నాయి. సేమ్ అదే విధంగా నాకు 100 నెంబర్స్ కావాలి, 100 ఇచ్చాను. చూడండి వచ్చాయి రాలేదా? 100 ఇచ్చాను, సో 1000 కావాలి, 1000. ఓకేనా? సో ఇచ్చాను, 1000 వచ్చాయి లేదా? సో ఈ విధంగా మనం ఓటీపీని జనరేట్ చేస్తాము పైథాన్తో. ఓకేనా? నెక్స్ట్ మీకైతే దీని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? సో దీన్నే నేను ఆ, మన లైవ్ క్లాస్ నోట్స్లో రిప్రజెంట్ చేస్తాను. చిన్న డేట్ తీసుకోండి. ఇదండి ప్రోగ్రాము. ఓకేనా? నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఓటీపీని జనరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం టాపిక్ ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్తో మనం ఇప్పటి వరకు ఏవైనా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది ప్రోగ్రామింగ్. ఓకేనా? ఆ, అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఓకే, సో పైథాన్ ఈ సూపర్ డూపర్ ఓకే. బట్ దానికంటూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న తర్వాత దానికి అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ ఉంటాయి, లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? పైథాన్కి కూడా అలానే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ లిమిటేషన్స్ పెద్ద లిమిటేషన్స్ ఏం కాదు, మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. బట్ దీనికంటూ కొన్ని ఉంటాయి కదా. లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్. సో చూడండి, ఫస్ట్ లిమిటేషన్ వచ్చేసరికి మనకి
performance wise not up to the mark because it is interpreted language. Performance wise not up to the mark because it is ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే ఏంటండి, పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం స్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి. ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కాబట్టి. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటండి, కంపైలేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్గా రన్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకేనా. కానీ అలా డైరెక్ట్గా రన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కంపైలేషన్ ఉన్న ప్రోగ్రామ్స్ అయితే ముందు కంపైల్ అయ్యి తర్వాత రన్ అవుతాయి, అప్పుడు పెద్దగా టైం తీసుకో. కానీ డైరెక్ట్గా రన్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకొని తర్వాత రన్ అవుతాయి. సో అదే పర్ఫార్మెన్స్ వైజ్ నాట్ అప్ టు ద మార్క్ అనేది. సో ఇక్కడ నేను ఆ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ వైజ్ వైజ్ నాట్ అప్ టు ది మార్క్. మార్క్ because it is interpreted language. Interpreted language because it is an interpreted language. నెక్స్ట్ వన్, మనకి పైథాన్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్, మెయిన్ లిమిటేషన్ ఇంకొకటి ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయడానికి వీలవ్వదు. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం వెబ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయగలం. ఓకేనా. ఆ, కానీ అదే విధంగా మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అంటే మనకి వీలు పడదు. వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే యాప్స్ యొక్క సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్గా అయితే మనం ఖచ్చితంగా పైథాన్తో డిజైన్ చేయలేం మొబైల్ యాప్స్ని. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ ఉంది. గివ్ మీ ఏ మినిట్. సో ఇది గూగులే ఉంది. ఫర్ సపోజ్ గూగుల్ పేజ్ని డిజైన్ చేయాలి. ఓకేనా. ఆ గూగుల్ హోమ్ పేజ్ని డిజైన్ చేయాలి. సో దాన్ని చేయాలంటే మనకి కొంచెం టైం పడుతుంది. ఓకేనా. ఐ మీన్ దీనిలో అయితే ఎక్కువ తీసుకుంటుంది. వెబ్ అప్లికేషన్కి అయితే వెంటనే డిజైన్ చేస్తుంది. అదేవిధంగా మొబైల్ అప్లికేషన్కి అయితే డిజైన్ చేయడానికి వీలు అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, ఎక్కువ కంపెనీస్ ఎక్కువ పైథానే ప్రిఫర్ చేస్తాయి పైథాన్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే లెస్ నెంబర్ ఆఫ్ కోడ్స్, మెమరీ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కూడా పైథాన్ యొక్క అడ్వాంటేజ్. లిమిటేషన్స్ వచ్చేసరికి మొబైల్ అప్లికేషన్ మనం డెవలప్ చేయలేము. ఓకేనా. మొబైల్ అప్లికేషన్ మనం డెవలప్ చేయలేము. ఓకేనా. నెక్స్ట్, అదే నేను ఇక్కడ పాయింట్ మెన్షన్ చేస్తాను. నాట్ సూటబుల్ ఫర్ మొబైల్ యాప్స్. ఓకే, నాట్ సూటబుల్ ఫర్ మొబైల్ అప్లికేషన్కి యూజ్ అవ్వదు. ఓకేనా. సో ఇవాళ మనం చూసిందల్లా ఓటీపీ జనరేషన్ త్రూ పైథాన్, లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్. ఓకేనా. దీనికి చిన్న కోడ్, ఇది ఫైనల్ కోడ్ మనం ఇచ్చింది. ఫస్ట్ ఓన్లీ ఇంతవరకే తీసుకున్నాం కోడ్, అప్పుడు సింగిల్ డిజిటే వచ్చింది. తర్వాత 4 డిజిట్స్ కంపల్సరీగా రావడానికి మనం ప్రోగ్రామ్ కొంచెం అంటే సేమ్ కోడ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసాం. సేమ్ కాపీ పేస్టే. ఇందులో కూడా మనం చేసిన పెద్దగా ఏం లేదు. ఓకేనా. కాకపోతే తర్వాత మనం ఫర్ లూప్ కూడా వాడాం. ఫర్ లూప్ వైల్ లూప్ అంటే ఇటరేషన్ కోసం యూజ్ చేస్తాము. అంటే ఒకే సీక్వెన్స్లో ఒక నెంబర్స్ని రిపీట్ చేయడానికి మనం ఫర్ లూప్ని వాడతాం. బట్ తర్వాత ప్రాసెస్లో మీకు ఫర్ లూప్ వైల్ లూప్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఇప్పటికైతే అంత అవసరం లేదు. ఓకేనా. ఆ, ఈ వీడియో కనుక, ఐ మీన్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి. అదేవిధంగా ఆ, మన ఛానల్ నుంచి నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇన్స్టెంట్గా వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్, అదేవిధంగా మీతో పాటు ఎవరైతే పైథాన్ నేర్చుకుంటారో వాళ్ళతో మీరు ఇది క్లాస్ కనుక షేర్ చేసినట్లయితే మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అదేవిధంగా ఇంకొకరితో షేర్ చేసుకుంటే మన నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకేనా. సో మీకు ఏమైనా ఈ క్లాస్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ, ఓకేనా. ఇదే క్లాస్ని మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.